ఈరోజు చెప్పే అంశం ఏమిటంటే, అసూయ అనే ఆత్మ నీలో ఉందా? అసూయ కలిగిన వానిగా నీ ఉన్నావా? ఈరోజు బైబిల్ నుండి మనం చూడాలండి. దేవుని వాక్యం ప్రారంభం నుండి తెలియజేస్తుంది, అసూయ పడొద్దు. బైబిల్ మొదటిగా అపవాది ఆదాము అవ్వని మోసపరుస్తాం చూస్తున్నాము. దాని తర్వాత అపవాది చేసే పెద్ద కుట్ర లేకపోతే కార్యం ఏంటంటే, ఆ నరజాతిలోకి మరలా భేదం కలిగించినట్లుగా కయ్యేను హేబేలు వారి మధ్య ఏంటి భేదము? దేనిని బట్టి? అసూయను బట్టి. దేవుని వాక్యం ఒకసారి చెప్తే ఆది కాండము 4లోకి ఒకసారి వెళ్తే 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నామండి. కొంతకాలము తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను. అన్న తమ్ముల మధ్య ఎందుకు గొడవ వచ్చిందంటే, ఒకరిది దేవుడు అంగీకరించాడంట, ఇంకోరిది దేవుడు అంగీకరించలేదంట. ఈరోజు చాలా మందికి ఇదే గొడవ. దేవుడు ఎందుకు వారిని దీవించాడు, నన్ను ఎందుకు దీవించలే? దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడు, నన్ను ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు వారిని ఎందుకు వాడుకుంటున్నాడు, నన్ను ఎందుకు వాడుకోడు? దేవుడికి ఏంటి భేదాలు చూపిస్తాడు? దేవుడు వారితో ఒకలాగా, నాతో ఒకలాగా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్. కానీ దేవుని వాక్యం తగినట్టుగా చూస్తే, హేబేలు దేవుని నియమం ప్రకారం చేశాడు. తనకి కలిగిన దాంట్లో ప్రథమ ఫలాన్ని, ఎక్కడ మాట చదువుతారా? హేబేలు కూడా తన మందల తొలిచూలున పుట్టిన వాటిలో తీసుకొచ్చి, హేబేల్ ఆల్సో బ్రాట్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ హిస్ ఫ్లాక్, తొలిచూలను తీసుకొచ్చి క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యను చూస్తే తన కలిగిన దాంట్లో కొంత తెచ్చాడంట, హేబేల్ అయితే తొలిచూలను తెచ్చాడంట. దేవుడైతే హేబేల్ అంగీకరించాడంట, కయ్యేని అంగీకరించలేదంట. దానికి కయ్యేను అలిగాడంట. అలిగిన తర్వాత దేవుడు చెప్తున్నాడు చూడండి, కయ్యేనుతో 6వ వచనం చూడండి, నువ్వు ఎందుకు కోపడుతున్నావు? ఏంటి కోపం. చాలా మందికి ఇది వస్తుంది. నెక్స్ట్ అసూయ వచ్చిన వెంటనే, ఎన్వి అయిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఇస్ యాంగర్, కోపం, అన్అక్సెప్టెన్స్, కోపం. ఎందుకు కోపపడుతున్నావు? దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నవేమి? ఎందుకు మొహం చిన్నదైపోయింది? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఇంకోటి ఏంటంటున్నాడు దేవుడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు సరైంది చేసిన ఎడల నీ తలను ఏం చేసి ఉండొచ్చు? నువ్వు పైకి ఎత్తి పెట్టుకుని ఉండొచ్చు కదా. యూ కుడ్ హావ్ హ్యాడ్ వాల్యూ, యూ కుడ్ హావ్ హ్యాడ్ ఆనర్. నువ్వు మంచి చేసి ఉంటే, నువ్వు సరైంది చేసి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్, నీకు కూడా విలువ ఉండేది కదా. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముందంట? పాపం ఉందంట. జాగ్రత్త, నువ్వు చేయవలసింది సరైంది చేయకపోతే పాపము సిద్ధంగా ఉంది నీ జీవితాన్ని దోచుకుంటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవిత విధానం సరిగా ఉందా? మీరు ఆలోచించే విధానం సరిగా ఉందా? మీ ప్రవర్తన సరిగా ఉందా? దేవుని వాక్యంలో యాకోబు పత్రిక చదువు, మరలా అక్కడికి వస్తే 3వ అధ్యాయము ఎక్కడ 14వ వచనం చదివితే, అయితే మీ హృదయములలో సహింప నలవి కాని, అయితే మీ హృదయంలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే ఉంచిన ఎడలా అతిశయపడవద్దు. బిటర్ ఎన్వి, మత్సరము, ఈ వివాదము, ఇవి నీ హృదయంలో ఉంటే అతిశయపడద్దు. కంటిన్యూ ప్లీజ్. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యముకు విరోధముగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనదియు, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, మళ్ళా గమనించండి, మత్సరము వివాదము ఎక్కడుంటదో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును.
Envy. You see the word envy. Envy is again linked to jealousy. Envy is also linked to selfishness. Envy. Bitter envy. Marla kinda envy. మత్సరమును బట్టే అనేక పాపములు చేస్తానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది దే డూ ద సిన్ ఆఫ్ కంపారిజన్. ఎవరితో మిమ్మల్ని పోల్చుకుంటున్నారు? ఈరోజు చాలా మంది ఎవరు చూసినా వాళ్ళకన్నా నేను గొప్ప, వీరికన్నా నేను తక్కువ. కంపారిజన్లో 2 డేంజర్స్ ఉంటాయి. ఏంటి తెలుసా? ఒకటి గర్వం, ఇంకోటి కృతజ్ఞత లేనితనం. ఏంటంట, నీకన్నా గొప్పను చూసినప్పుడు నాకేమీ లేదు, నేను వేస్ట్. నీకన్నా తక్కువ ఉన్నవాడిని చూసినప్పుడు అవురే నేను ఎంత గొప్ప ఉన్నావు. కంపారిజన్ సిన్ అనేది బైబిల్లో తెలియజేయబడుతుంది. నీకు కలిగిన దాంట్లో నువ్వు సంతోషపడి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేయి కార్యాలకి నీవు లెక్కప్ప చెప్పాలనే భయముతో నీ కెపాసిటీ ఎంతో దేవుడు నీ కెపాసిటీని మెజర్ చేసి నీకు ఇచ్చాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాన్ని నమ్మి దాని ప్రకారం బ్రతకాలి. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బిటర్ envy is very dangerous. బైబిల్ చూసినప్పుడు ఇంకా మరలా ఆది కాండంలోకి వెళ్తే కయ్యను హేబెల్ చూసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు సరైనది చేస్తుంటే నీ తల కూడా నువ్వు పైకి ఎత్తుకుని ఉండొచ్చు కదా, నువ్వు సరైనది చేస్తుంటే నీకు కూడా ఘనత వచ్చి ఉండదు కదా. దాని తర్వాత చూసినప్పుడు ఏం జరుగుతుంది? కయ్యను హేబెల్ మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకున్న తర్వాత కయ్యనికి కోపం వస్తుందంట, కొట్టి చంపేశాడంట. అంటే జెలసీ ఎక్కడికి తీసుకెళ్తుంది? డెత్. జెలసీ, యాంగర్, bitterness, bitter envy, anger to murder, చంపుతాం. ఈరోజు చాలా మందికి కత్తులు తీసి వెళ్ళి పొడిచి చంపేంత ధైర్యం లేదు. ఏదో ఒకటి తీసి తలకాయ నరికి కొట్టి చంపేస్తానికి ధైర్యం లేదు. కానీ దేనికి ధైర్యం ఉందో తెలుసా? మాట్లాడటానికి ధైర్యం ఉంది. కొంతమంది జీవితాలను కొంతమంది నోటి మాటలను చంపేస్తారంట. అంటే ఎట్లా? వారు మరలా ప్రొఫెషనల్స్, నేరుగా మాట్లాడటానికి ధైర్యం రాదు. మొహం ముందు మాట్లాడుతున్న ధైర్యం రాదంట. ఎక్కడ మాట్లాడతారు తెలుసా? ఊరంతా మాట్లాడతారంట. వాళ్ళు వదిలి వారి చుట్టూ అంతా మాట్లాడతారంట. వారి చుట్టూ ఉన్న వాళ్ళందరితో మాట్లాడతారంట. వారికి నేరుగా మాట్లాడలేరంట. ఎప్పుడన్నా అంటే వారిని ఎదుర్కొన్నారా? యూ హ్యావ్ ఎ ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం. మళ్ళీ నీతో ఏమో మంచిగా ఉన్నట్టు ఉంటారు. నీ వెనకాలేమో ఫోన్ చేసింది, మాట్లాడేది, ఏమన్నా ప్రాబ్లమా అని అడిగింది. సిగ్గులేదు అడుగుదానికి. యు సీ సచ్ కైండ్ ఆఫ్ అ వికెడ్ పీపుల్. అలాంటి వారిని చూసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? అసహ్యం వేస్తుందా? ఇదా? మరి దేవుడికి అటువంటి వారిని చూసినప్పుడు, నీతి గల దేవుడు, న్యాయవంతుడైన దేవుడు అటువంటి వారిని చూసినప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? కోపం రాదా? ఆశీర్వదిస్తానికి, ప్రేమిస్తానికి, ఏమాత్రం వారి జీవితంలో ఏదైనా మేలు చేస్తానికి మనసు వస్తుందా? ఈరోజు చాలా మంది మన మాటలను బట్టి మన జీవితాలను పాడు చేసుకుంటున్నామండి. దేవుని వాక్యం చూసినప్పుడు ఎక్కడైతే ఒకరి ప్రేమను పొందుకుంటున్నారో ఇంకోళ్ళు అసూయ పడతాం చూస్తాం. మీకు తెలుసా ఎప్పుడు అపవాది మీ పైన అసూయ కలిగి ఉన్నాడు తెలుసా? ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సాతాను తట్టుకోలేకపోతున్నాడు. ఈయన ఎట్లా నాశనం చేద్దాంరా, దేవునికి దొరకకుండా చేద్దాంరా, దేవుడు నన్ను కాక ఈయన ప్రేమిస్తాడా, నేను కాక ఈ వ్యక్తి అంటాడా, ఈ వ్యక్తిని పాడు చేద్దాం అని ఎదురు చూస్తున్నాడు సాతాను. దేవుని వాక్యం చూసినప్పుడు యోసేపు యాకోబు ద్వారంగా అధికంగా ప్రేమించబడ్డాడంట. తనకు కలిగిన అనేక మంది బిడ్డల్లో యోసేపుని యాకోబు ప్రేమించాడంట. ఆయనకి రంగుల కోటని కుట్టించాడంట. అది ధరింపజేస్తే వాళ్ళ అన్నలకి ఎక్కడ లేని కుళ్ళొచ్చిందంట. యోసేపుని యాకోబు ప్రేమిస్తూ చూసినప్పుడు ఎక్కడ? ఆది కాండం 37:3 చదువుదామండి ఒకసారి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారములను అడుగులేకపోయిరి. చూస్తున్నాము, తండ్రి ఆయన ప్రేమిస్తూ చూసినప్పుడు వీళ్ళకి కుళ్ళు వచ్చిందంట. అదే ఫండా చెప్పేది. దేవుడు మనల్ని ప్రేమిస్తూ చూసినప్పుడు అపవాదికి కుళ్ళు వస్తుంది. కుళ్ళు పడే వాళ్ళందరూ అపవాది కాచండి, జాగ్రత్త. కుళ్ళుపోతుతనం అనేది భయంకరమైనది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ ఆ మాట కూడా చదువుదాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనస్సు శరీరానికి ఏంటంట? జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు.
మత్సరము ఎముకలకు కుళ్ళుబోతుతనము ఏంటంట, దేహాన్ని ఎండిపోయేలాగా చేస్తుందంట. అందుకనే కొంతమంది జీవితంలో ఏమాత్రం ఆనందం లేదు, మనసారా నవ్వుకుంటానికి లేదు, సంతోషంగా ఉండటానికి లేదు. ఎప్పుడు చూసినా వాడు ముందుకెళ్ళిపోయాడు, వీడు ముందుకెళ్ళిపోయాడు, వాళ్ళు చేశారు, వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు. ఈరోజు మనుషుడికి ఆయన ఒక్కడ బాధపడుతున్నాడంటే ఎక్కలేని ఫీలింగ్, అందరు బాధపడుతున్నారంటే మన జీవితం ఇంతేలే. దట్ ఈస్ అ టేక్ ఇట్ ఈజీ పాలసీ. అదే పాలసీ వై కుడ్ ఇట్ బి? నా జీవితంలో నేను చేయవలసింది చేయలేదు, వారు చేయవలసింది చేశారు, వారు చేయవలసింది చేసి వారు ముందుకు వెళ్తున్నారు, నేను ప్రయాసపడాలరా అన్న బుద్ధి రాదే. కానీ అసూయ పడతాం, మత్సర పడతాము, ఒకరి జీవితాన్ని ఎండ చేస్తుందంట, ఆనందం ఉండదంట. మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ జీవితంలో ఆనందం ఉందా? బైబిల్ చూస్తూ ఎక్కడ మరలా ఇక్కడికి యోసేపు దగ్గరికి వస్తూ యోసేపుకి కలిగిన దర్శనం 5వ వచనం చదువుదామా? యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఏంటంట? ఈయనకి కళ వచ్చిందని తెలిసిన అంటే ఇంకా పగ వచ్చిందంట. అది మాత్రం కాదు, 11వ వచనం చదవండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతను సహోదరులు అతని మీద అసూయ పడ్డారు. ఇట్ ఇస్ ద సేమ్ వర్డ్ ఎన్వి. ఇందక్కడ పీటర్ ఎన్వి తెలుగులో వేరే 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 మాటలు వచ్చింది, మరలా ఇక్కడ అదే మాట వచ్చింది ఇంగ్లీష్ లో చూసినప్పుడు. ఇప్పుడు తెలుగులో మ్యాచ్ అవుతుంది, అసూయపడి. బైబిల్లో చూసినప్పుడు ప్రధాన యాజకుడు ఎందుకు పని కట్టుకుని యేసు ప్రభుని చంపించాడు? ఎందుకు చంపించాడంటే అసూయపడి అంట. ప్రధాన యాజకుడు అంటే పవర్ఫుల్. పాత నిబంధనల నుండి ప్రధాన యాజకుడు అంటే పవర్ఫుల్, రాజుల్ని నిర్ణయించేవాడు, రాజుల్ని అభిషేకించేవాడు, ఒక వ్యక్తికి అధికారాన్ని ఇచ్చేవాడు, ఒకరికి దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు, దేవునికి మనిషికి మధ్య వ్యక్తిగా ఉండేవాడు ప్రధాన యాజకుడు. అటువంటిది యేసు ప్రభు వచ్చినంటే ప్రధాన యాజకుడికి పవర్లెస్ అయిపోయిందంట. యేసు ప్రభు వచ్చిన ప్రధాన యాజకి నేను వేస్ట్ అన్నట్టు అనిపించిందేమో. ఈరోజు చాలా మందికి అనిపించిందేమో. ఇక్కడ బైబిల్లో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15:9-10 వరకు చదువుతా, ఒకసారి మీరు చూస్తారు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, యేసుని అప్పచెప్పాడని పిలాతు తెలుసుకున్నాడంట. నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుతున్నారా అని అడిగాను. ఓకే, నౌ యు సీ జెలసీ, ఎన్వి ఇస్ వెరీ డేంజరస్. ఎన్వి అనేటప్పుడు ఏంటి అంటామంటే, ద డెఫినేషన్ చూసినప్పుడు ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ రిసెంట్మెంట్. అంటే ఆ వ్యక్తి అంటే ఒకలాంటి తెలియని ఫోర్స్, అదే సమయంలో యాంగర్, కోపం, అదే సమయంలో బిటర్నెస్, చేదైన స్వభావం, అండ్ హేట్రెడ్ టువర్డ్స్ సమ్వన్. దేని నిమిత్తమై? వారికి కలిగిన దాని నిమిత్తమై, వారు సంపాదించిన దాని నిమిత్తమై, వారు సాధించిన దాని నిమిత్తమై, వాటి నిమిత్తమై అసూయ పడతామంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ముందు ఎవరన్నా దీవించబడుతూ ఉంటే తట్టుకోగలుగుతున్నారా? ఎందుకు తట్టుకోమండి? అందరూ చప్పట్లు కొడతామండి. ఎందుకు చప్పట్లు కొట్టాం? ఈజీయే. ఎక్కడ ఒక ఇద్దరు రండి. ఎందుకని దేవుడు హేబేల్ని అంగీకరించాడు, కయ్యింది తునీకరించాడు? కయ్యింది ఎందుకు కాదన్నాడు? వై డిడ్ంట్ హి బ్లెస్ మై వర్క్? నేను పెద్దోను కదా, నేను ప్రథమ ఫలము కదా, నాకు 200 ఆశీర్వాదం కదా, ఎందుకు చిన్నోడిని అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదే అనేది పరీక్షించుకోవాలి. కానీ కయ్యనైతే కోపపడ్డాడంట, మొహం ఎత్తి పెట్టుకున్నాడంట. ఇంకా ఏంటి? దేవుడి మీద కోపం వచ్చింది, ఈయన మీద ఇంకా కోపం వచ్చింది. ఏంట్రా నువ్వేంటి గొప్ప? బైబిల్ అక్కడ చదివితే వారిద్దరు దాని తర్వాత మాట్లాడుకున్నారంట. వారిద్దరు అక్కడ మాట్లాడుకున్న తర్వాత ఏమైంది తెలుసా? వారి మాటల్లో ఈయనకు వచ్చిన కోపానికి అప్పటికే ఉన్నాడు ఫీలింగ్లో. ఏమైంది? తీసుకొట్టి చంపేశాడంట. హీ కిల్డ్ హిమ్ రైట్ దేర్. ఇంకా ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్చర్స్, ద జూయిష్ స్క్రిప్చర్స్, మొత్తానికి పాతి పెట్టాడంట. పాతి పెట్టి పరా అయిపోయిందిరా. ఆయన చేసి ఏదో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో పోయాడు, తమ్ముడు పోయాడు, అయిపోయింది. దాని తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా?
ఏమని చెప్తున్నాడు? నేంటి నా తమ్ముడికి కావాలి వాళ్ళనా? నేను వాచ్మెన్ లాగా కనబడుతున్నాను మా తమ్ముడికి? యు సీ, ఈజ్ దట్ ట్రూ రిపెంటెన్స్? నిజమైన పశ్చాత్తాపమా? ఈరోజు చాలా మంది అయ్యో తప్పైపోయింది అంటున్నారు, కానీ నిజంగా పశ్చాత్తాపం కలగట్లే. పీపుల్ క్రేవ్ ఫర్ అప్రిషియేషన్, పీపుల్ డోంట్ గెట్ కరెక్షన్. కరెక్షన్ తునీకరిస్తున్నారు, అప్రిషియేషన్ కోరుతున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు చేయవలసింది సరిగా చేస్తాను, నీకు కూడా ఘనత వస్తుంది కదా, నువ్వు కూడా తల పైకి ఎత్తుకోవచ్చు కదా. బైబిల్ చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. గళతీయులకు రాసిన పత్రిక 5:19 నుండి 21 వరకు చదివితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మనం చూస్తున్నాం మత్సరము, ఎన్వి, మత్సరము, అసూయ పడతాము, ఇతరులను చూసి కుళ్ళు పడతాము. మన వాడికి భాషలో చెప్పాలంటే కుళ్ళు పోతురా అంటాం చూడండి. ఇంకోటి బాగుపడతాం తట్టుకోలేడంట. బైబిల్ చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1:29 చదివినప్పుడు కూడా, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను మొదలైన వారిగా ఉన్నారు. సో వాళ్ళు కొండెగాలుగా, దేవదూషణ చేసేవారుగా, హింసగాలుగా మారటానికి కారణాలు ఏంటి? ఇది కూడా ఒకటి. ఇతరుల జయాలను చూసి తట్టుకోలేకపోతాం. ఎలాగైతే ప్రధాన యాజకుడు యేసు ప్రభు పైన అసూయపడి చంపిస్తానికి చూశాడు, చంపించాడు. యు సీ, డెవిల్స్ ఛానల్స్, డెవిల్స్ డోర్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్వీ ఎప్పుడు నీళ్ళు ఎలా చేస్తాడంటే, నువ్వేంటి తక్కువ, నువ్వేంటి తక్కువ, నువ్వేంటి తక్కువ, ఏ నీకు రాదా? చాలా మంది అనుకుంటాం అది ఎంకరేజ్మెంట్. నో 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 నో, దట్ ఈస్ డేంజరస్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ వర్ది, యు ఆర్ నాట్ ఫిట్. ఈరోజు మీ జీవితంలో ఏంటి, ఏ స్వరాలు మీరు వింటున్నారు? బైబిల్ చూసినప్పుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఇటువంటి దాన్ని బట్టి భేదాలు, కలవరాలు ఇవన్నీ ఎక్కువైపోతాయంట. బైబిల్ తెలియజేయబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1 చూసినప్పుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎవరితో అన్నా మీకు కంపారిజన్తో అసూయలో ఉన్నారా? ఎంతమంది నమ్ముతున్నారు మన పరమ తండ్రి ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు? నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మన పరమ తండ్రి అయిన దేవుడు ఎవరైతే యేసు రక్తంలో కడగబడి నిబంధన చేయబడ్డామో వారినందరినీ ఆయన పోషించి, ఆయన చిత్త ప్రకారము నడిపించి హెచ్చించే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నీ సమయంలో, అంటే నీకు దేవుడి నిర్ణయించిన సమయంలో, నీకు దేవుడు నిర్ణయించిన కాలంలో నీవు ఆయన చిత్తములో ఉంటే నీకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మనం ఎంతోమంది అవిశ్వాసాల కన్నా నీచంగా, స్వార్థముతో నాకే, నాదే, నేనే అన్నట్లుగా బ్రతుకుతున్నామండి. ఈరోజు ఈ వాక్యం అంటే మీరు పరీక్షించుకోవాలి. హౌ కెన్ యూ హ్యాండిల్ అదర్స్ సక్సెస్? హౌ కెన్ యూ హ్యాండిల్ అదర్స్ గ్రోత్? నీ సమయంలో నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీ జీవితం ఇతరుల కొరకు ప్రూవ్ చేసుకుంటానికి బ్రతుకుతున్నావా? ఎందుకంటే చాలా మంది వారి జీవితం అంట జస్ట్ ట్రైంగ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ అదర్స్. మా నేను ఎవరినో చూడు, నాన్న నేను ఎవరినో చూడు, మీరందరూ నేను ఎవరినో చూడు, ఆ అంట ఓ అంట కోపం వస్తాడు చూడండి, సవాల్ ఇస్తాను చూడు, నేను నిరూపిస్తాను చూడు. యు డోంట్ హావ్ టు ఫేక్ యువర్ లైఫ్ ఫర్ ఎనీబడి ఎల్స్, నాట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ విజన్. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకోవాల్సింది, మనం కానీ
అసూయతో మత్సరముతో బ్రతుకుతే దేవుడు ఎంత మాత్రం దీవించలేడు కదా. మన ఎముకలు ఎండిపోతాయంట, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, తృప్తి ఉండదు. అండ్ నీ సమస్యలు ఎందుకు నీకేం తేరుతానంట బాధ, మనసులో నెమ్మది లేదు, క్షమించరాని మనస్సు, కుళ్ళుబోతుతనము, గర్వము, అసూయ, ఇటువంటి మనసులు కాబట్టే దేవుడు దీవించలేకపోతున్నాడు. ఈరోజు మనం ఈ లోకంలో దేవుని మహిమార్థమై నమ్మకంగా క్రీస్తు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దయచేసి తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవునికి వందనాలు చెప్తామా. ఐ వాంట్ యు టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ విత్ గ్రాటిట్యూడ్ హార్ట్. ఏమీ లేదా కాదు, ఇచ్చిన వాటి కొరకు వందనాలు, చేసిన వాటి కొరకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన చేసిన మేలు, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కృప, వాటిని బట్టి వందనాలు చెప్తామా. యోగ్యత లేని నన్ను ఇంతగా హెచ్చించిన ప్రభా నీకు వందనాలయ్యా. నా పైన నువ్వు చూపించిన ప్రేమను కొరకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలు ప్రభా. ఈరోజు నేను ఏమై ఉన్నానో కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయనే అయ్యా. నేను నీ సొత్తును ప్రభా, నేను నీ సొత్తునయ్యా, నేను నీ సొత్తునయ్యా, నేను నీ బిడ్డనయ్యా. నా అర్హత మించి నన్ను ఎంతగానో దీవించో. తిరిగి చూస్తే నా జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా. అడిగితే చాలు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. నువ్వు నీ వాక్యాన్ని తెలియజేస్తాం, పైన ఉన్న వాటిపైన మనసు పెట్టమంటున్నావు. నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట సేవించమంటున్నావు. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తము మీకు అనుగ్రహించబడుతుందని చెప్పిన ప్రభా. ఈరోజు మేము అడగాలంటే మొదటిగా నీ ఆత్మ సహాయాన్ని అడగాలయ్యా. నీ ఆత్మ మాతో ఉంటే మా జీవితంలో ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. మా జీవితంలో సమస్తము మేలు జరుగుతుంది నమ్ముతున్నామయ్యా. నీ దీవెన హస్తము మా పైన ఉండాలి, నీ రక్షణ హస్తము మా పైన ఉండాలి. నీ కృపలో మేము బ్రతకాలి ప్రభా. ఎవరిని చూసన్నా మీ జీవితంలో ఎక్కడన్నా కంగారుపాటు మనస్సు కానీ, డినాయల్ కానీ, ఫియర్ కానీ, ఇంటిమిడేషన్ కానీ, అటువంటి తలంపులు కలుగుతా ఉంటే జ్ఞాపకం చేసుకుంటే అది అపవాది తీసుకొచ్చే తలంపులు. నువ్వు నమ్మాలి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన చిత్తం ఎంతో గొప్పదండి. మనుషుల నుండి నిరూపించాల్సిన అవసరం లేదు. మనుషులందరూ విడిచిపెట్టినా కూడా ఆయన విడవడు, ఆయన మేలు చేస్తాడు. అవును ప్రభా, నువ్వు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా. ఈరోజు ఎంతగానో మమ్మల్ని ఎంతగానో లేపావు, దీవించావు, నడిపించావు. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు జరిగించావు. సంతృప్తి కలిగిన జీవితము, కృతజ్ఞత కలిగిన జీవితము, విశ్వాసం కలిగిన జీవితం, నిన్ను నిరీక్షించి నువ్వు మేలు చేస్తావని నమ్మి విశ్వాసంతో ప్రార్థించే జీవితం మాకు దయచేయ. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న వారిని చూడయ్యా. కృతజ్ఞత హృదయం నువ్వు కోరుతున్నావయ్యా. తిరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు కదా ప్రభా. మా బలహీనతలు గుర్తెరుగుతున్నాము, కానీ అదే సమయంలో నువ్వు అనుగ్రహించగలిగిన బలాన్ని వేడుకుంటున్నాము ప్రభా. నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యం, అన్నీ సాధ్యం. ఇక్కడ మా జీవితంలో ఆ మాట ఉండాలయ్యా. నువ్వు ఏది చేసినా మేలే చేస్తావయ్యా. మాకు శ్రమను అనుమతిస్తాము కూడా దీవెనే కదా ప్రభా. ఏహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం ఉన్నప్పుడు శ్రమలతో పాటు అన్నావయ్యా. అంటే దాట్ ఈస్ ఆల్సో కౌంటెడ్ యాజ్ అ బ్లెస్సింగ్. నీ నీతి నిమిత్తమై, నీ నిమిత్తమై శ్రమ పొందినప్పుడు మేము ధన్యులమని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. Lord, teach us to stand at all times. నీ వాక్కుని ఆధారము చేసుకుని బ్రతికే బ్రతుకు మాకు దయచే ప్రభా.
ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, మేము ఎవరమో తెలుసుకోవాలి, మాలో నువ్వు ఇచ్చిన ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. మాలో ఉన్న బలహీనతలు చూస్తాం కాదు, అపవాది ఎప్పుడు మాలో ఉన్న బలహీనతలు మాకు ఎత్తి చూపించేమో, కానీ నువ్వు మాకు అనుగ్రహించిన బలములని ఏంటో ఎరిగి ఏ విషయంలో మేము జయశీలుగా బ్రతకగలుగుతామో, ఏ విషయంలో మేము ముందుకు సాగగలుగుతామో, జయముతో ముందుకెళ్ళే జీవితాలు మాకు దయచే ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి మేలైనది, ప్రతి తలాంతను బట్టి నువ్వు లెక్క అడుగుతావు కదయ్యా. Teach us to multiply our lives for your glory, నీ మహిమ కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించే జీవితం మాకు దయచే ప్రభా. ప్రతిదినం ఎదగాలి అనే స్వభావంతో జీవిస్తానికి సహాయం దయచే. ఎదుగుదల కొరకు ప్రయాసపడేవారిగా చేయ ప్రభా. స్టాగ్నేషన్ మా లైఫ్లో ఉండవద్దు. ఇప్పటికే దేవా, ఇక్కడ ఉన్నవారు తప్పిదములతో చేసిన పాపములతో, నీకు విరోధమైన కార్యములతో, నీ చిత్తమును దాటిపోయి చేసిన కార్యములతో స్టాగ్నేషన్ ఉన్నారేమో. కానీ దేవా, ఈ సమయంలో నీతో సమాధాన పడుతూ నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ క్షమాపణ వేడుకుంటూ దేవా, వారి జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్న వారిని చూడు. అటువంటి వారి జీవితాల్లో ముందుకు సాగింపజేయ ప్రభువా. ఎదుగుదల దయచేసి ప్రభా, చిగురింపజేయ ప్రభా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ మా అవసరతను తీరుస్తున్నావు. నువ్వు మాకు ఇచ్చిన కొద్ది మేము ఇతరులకు పంచువారిగా మమ్మల్ని చేయ ప్రభా. గివ్ us a heart of sharing, Lord. Blessing, caring, ఇతరులకు దీవెనకరంగా మా హృదయాన్ని, మా జీవితాన్ని చేయ ప్రభా. దేవా, మాకు ఏమి కావాలన్నా నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. నీ వాక్యం తెలియజేస్తాం. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము నీ బిడ్డలుగా మార్చబడిన అవకాశం మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ ద్వారా నువ్వు మమ్మల్ని ఏకపరుచుకున్నావయ్యా. నీ ఆత్మ ద్వారానే తండ్రి పిలవచ్చు కదయ్యా. మా అవసరతలు, మా అక్కర్లు నీ దగ్గర చెప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదయ్యా. మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను ఆశ్రయిస్తాము నాశనమే కదా ప్రభు. ఇక్కడ ఉన్న మేమందరం ఈరోజు ఇన్న వాక్యం తగినట్టుగా మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడి బ్రతుకు మాకు దయచేయమని విడుకుంటూ నూతన ప్రారంభంలోకి వస్తున్నామయ్యా. సిద్ధపాటుతో, కృతజ్ఞతతో మా జీవితాలను చక్కబెట్టుకుని ముందుకు సాగే జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీ మహిమ